హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను సలాడ్ మంచిది ఇంకోటి చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే కొంచెం లెట్యూస్ తీసుకున్నాను, అలాగే కట్ చేసిన కీరా దోసకాయ ముక్కలు ఒకటి తీసుకున్నాను, అలాగే నానగబెట్టిన చిక్ పీస్ అనమాట. ఇవి బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలా అంటే ఓవర్ నైట్ సోక్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లోని 5 విజిల్ ఇచ్చాక మంచిగా బాయిల్ అవుతాయి. అవి తీసుకున్నాను. అలాగే 1 టమాటో తీసుకున్నాను. డ్రెస్సింగ్ సిరప్ ఏంటంటే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇందులో ఏంటంటే వేసానంటే నేను సోయా టోఫు వాడుతున్నాను. ఒక 30 గ్రామ్స్ సోయా టోఫు అండ్ చూసారు కదా మిరియాలు ఒక 12 ఎన్నో వేసాను. అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసాను. ఒక గరిటెడు పెరుగు వేసాను. దీన్ని బాగా గ్రైండ్ చేసుకుంటే మన డ్రెస్. ఇప్పుడు 1 బై 1 ఒక బౌల్ తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగ వేసేసుకోవాలి. చక్కగా వేసుకున్న తర్వాత ఈ సిరప్ రెడీ అయిపోయింది. కొత్తిమీర, సోయా టోఫు, నిమ్మరసం, పెరుగు, మిరియాలు కలిపి ఇలాగా మనం గ్రైండ్ చేసుకుంటే వస్తుంది. ఇది డ్రెస్సింగ్ సిరప్ అనమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా బౌల్లో వేసుకొని ఈ ఈ ఈ డ్రెస్సింగ్ సిరప్ని చక్కగా అందులోని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కడాయి పెట్టుకొని అందులోని ఈ చిక్ పీస్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇది ఇందులో వేసేసుకున్నాం. నెక్స్ట్ మీకు చిక్ పీస్ ఎలాగా వేచి డ్రై రోస్ట్ చేస్తానో చూపిస్తాను రండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు శనగల్ని డ్రైన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందులో వేసేసుకోవాలి. కొంచెం బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అందులోని చిక్ పీస్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా ఎర్రకారం కూడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకొని రోస్ట్ అయినాక మన సలాడ్లో మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. వేగినాక చూపిస్తాను. మన చిక్ పీస్ ఫ్రై అయిపోయాయి కదా, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను డ్రెస్సింగ్ సిరప్లో సాల్ట్ వేసాను. కొంచెం అంటే మనం బాయిల్ చేసినప్పుడు కూడా చిటికెడు సాల్ట్ వేసి బాయిల్ చేశాను. అందుకని జస్ట్ ఇంకొక చిటికెడు వేసాను టేస్ట్ కోసం. అంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే తగు మాత్రం వేసుకోవాలి. మనం వచ్చి పెప్పర్ కూడా వేసాం కదా. అయిపోయిందండి. రోస్టెడ్ చిక్ పీస్ రెడీ అయిపోయాయి. వీటిని మనం మన సలాడ్లోని మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ టచ్అప్గా ఏంటంటే ఈ సలాడ్లోని చూడండి చాట్ మసాలా ఉంది కదా, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చిక్ పీసు, చాట్ మసాలా, మన వెజిటబుల్స్, డ్రెస్సింగ్ సిరప్, సాల్ట్ అన్నీ టేస్ట్ కోసం అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచి సలాడ్ రెడీ అయిపోయింది. రిచ్ అండ్ ప్రోటీన్, హై ప్రోటీన్తో సలాడ్ అనమాట. ఇలా రోజు మనం సలాడ్ తింటుంటే ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.